అండ్ మేనేజ్మెంట్ హబ్, స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మనం అకౌంటింగ్ బేసిక్స్ చూద్దాం. ఓకేనా? అసలు ఫస్ట్ వన్ ఏంటి అంటే అకౌంట్. మామూలుగా మనం అకౌంట్ అంటే తెలుగులో ఏమంటాం? ఖాతా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా అన్నాం అనుకోండి, అంటే బ్యాంక్ ఖాతా ఉందా అని అంటాం. ఖాతాలో ఏమేమి చూపిస్తాం? అన్ని ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్, మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ చూపిస్తాం. అవునా? డిపాజిట్ చేయటం, విత్డ్రా చేయటం, ఇవన్నీ కూడా చూపిస్తాం. అలాగే సేమ్ అకౌంట్ అంటే అకౌంటింగ్లో ఏంటి అంటే ఒక ఖాతాలో మనం ఏమేమి చూపిస్తాం అంటే అన్ని ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చూపిస్తాం. ఓకేనా? అంటే మనకి ఏదైతే మనీ వచ్చింది, వెళ్ళిపోయింది, మనం ఎంత ఎర్న్ చేసాం, ఇవన్నీ కూడా అకౌంట్లో మనకి తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఇలా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఓన్లీ ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూపిస్తాయి. దాన్ని అకౌంట్ అంటారనమాట. ఓకేనా? మరి ఏంటంటే ఏదైతే మనకి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో, అంటే ఎకనామికల్ లావాదేవీలు, ఏవైతే లావాదేవీలు జరుగుతున్నాయో ఆ లావాదేవీలన్నిటిని మనం ఒక పద్ధతి ప్రకారం, అంటే ఒక సిస్టమాటిక్ వేలో దాన్ని రికార్డ్ చేసి, క్లాసిఫై చేసి, సమ్మరైజ్ చేసే ఒక ప్రాసెస్ని, ప్రక్రియను మనం అకౌంటింగ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇది డబల్ ఎంట్రీ సిస్టమ్. డబల్ ఎంట్రీ సిస్టమ్ అంటే పేరులోనే ఉంది. డబల్ అంటే ఏంటి? టూ టైమ్స్. ఓకేనా? ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజెస్ చేసాము అనగానే ఏమవుతుంది? ఏదో పర్చేజ్డ్ ఇన్వెంటరీ అనుకుందాం. పర్చేజెస్ ఇన్వెంటరీ అనగానే ఏమవుతుంది అంటే మన దగ్గర ఉన్న క్యాష్ని ఇచ్చి మనం ఇన్వెంటరీగా దాన్ని కన్వర్ట్ చేసుకున్నాం. అవునా? అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? క్యాష్ తగ్గిపోతుంది, ఇన్వెంటరీ పెరుగుతుంది. అవునా? అంటే క్యాష్ మందే, దాన్ని ఇన్వెంటరీగా కన్వర్ట్ చేసాం. అంటే ఇక్కడ 2 అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఒకటి క్యాష్ అకౌంట్, ఇంకోటి ఇన్వెంటరీ అకౌంట్. ఓకేనా? అందుకే దీన్ని డబల్ ఎంట్రీ సిస్టమ్. అప్పుడు మనం ఏం చేస్తాం? క్యాష్ అకౌంట్లో ఏమో క్యాష్ని తగ్గించి చూపిస్తాం, ఇన్వెంటరీ ఏమో ఇన్వెంటరీ పెంచి చూపిస్తాం. అవునా? మరి దీన్ని ఎలా చూపిస్తాం? ఒక డెబిట్ ద్వారా, ఒక క్రెడిట్ ద్వారా చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక చెప్పింది పర్చేజ్ ఇన్వెంటరీ అని ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం డెబిట్ ద్వారా ఇన్వెంటరీని మనం పెంచుతాం. ఓకేనా? మరి ఇది ఎందుకు డెబిట్ చేసాం, ఇవన్నీ నెక్స్ట్ చూద్దాం. అసలు చెప్తున్నాను మామూలుగా. క్యాష్ అకౌంట్ అంటే ఏంటి? మనం క్యాష్ ఏం చేసాం? క్యాష్ని తగ్గించడానికి మనం క్యాష్ని క్రెడిట్ చేసాం. అంటే ఇక్కడ 2 అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. ఏంటవి అంటే డెబిట్, క్రెడిట్. అదే చెప్తున్నారు ఏంటంటే మనం ఈ డబుల్ ఎంట్రీ అకౌంట్ సిస్టమ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఒక అకౌంట్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఓకేనా? ఎలా అంటే ఒక అకౌంట్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, ఇన్వెంటరీ పెరిగింది, ఇన్వెంటరీ కొన్నాం కాబట్టి ఇన్వెంటరీ పెరిగింది, ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇంకోటేమో దాన్ని మ్యాచ్ చేయడానికి ఏమవుతుంది? ఇంకో అకౌంట్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది, అంటే మ్యాచ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఒక డెబిట్, ఒక క్రెడిట్. సరే, మరి ఇప్పుడు మనకి డెబిట్ అంటే ఏంటి? అసలు డెబిట్ అంటే నార్మల్గా అసలు అర్థం ఏంటి అంటే ఏదైనా మనకి యాడ్ చేసేదాన్ని డెబిట్ అంటారు. ఓకేనా? ఏదో యాడింగ్ సంథింగ్. ఓకేనా? ఏదైనా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ అసెట్స్, ఎక్స్పెన్సెస్. ఇప్పుడు అసెట్స్ కొన్నాం అనుకోండి, అంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కొన్నాం అంటే ఇంకో ల్యాండ్ అండ్ బిల్డింగ్ యాడ్ అయింది మనకి. అవునా? అంటే ఆటోమేటిక్గా అందుకనే మనం అసెట్స్ని ఎప్పుడైతే కొన్నామో అసెట్స్ యాడ్ అయింది, అంటే యాడింగ్ సంథింగ్. అందుకని మనం ఏం చేస్తాం? అసెట్స్ని ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాం ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యాయో. మరి తగ్గాయి, సేల్ చేసాం అనుకోండి, దానికి ఆపోజిట్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాం. అవునా? అలాగే ఎక్స్పెన్సెస్ యాడ్ అయ్యాయి మనకి, ఎక్స్పెన్సెస్ ఇంకా ఖర్చు పెరిగింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం అంటే ఏదైనా పెరిగితే అప్పుడు దాన్ని ఏం చేస్తాము అంటే మనం డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాము. ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి, అప్పుడు మనం ఏం చేస్తాం? డెబిట్ బ్యాలెన్స్. ఎక్స్పెన్సెస్ అందుకే ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాం. ఇక్కడ చూడండి, డిక్రీజ్డ్ లైబిలిటీస్ తగ్గాయి అంటే ఏంటి? అసెట్స్ పెరిగాయని అర్థం మనకి ఆటోమేటిక్గా. లైబిలిటీస్ అంటే ఖర్చు తగ్గింది, లైబిలిటీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే పాతవేవో రెంట్ ఉంది, అది ఇప్పుడు పే చేసేసాం అనుకోండి, మనకి లైబిలిటీస్ తగ్గాయి అనగానే మనకి ఏదో పెరిగిందని, అంటే ఏదో సంథింగ్ యాడ్ అయిందనే కదా. అందుకని మనం ఏం చేస్తాము? డెబిట్ చేస్తాము. డిక్రీజ్డ్ లైబిలిటీస్ అయినా అంటే అసెట్ ఏదైనా మనకి యాడ్ అవుతుంది, అంటే ఏదైనా మనకి పెరుగుతుంది అంటే అప్పుడు మనం దాన్ని డెబిట్ చేస్తాము. మరి ఎప్పుడు క్రెడిట్ చేస్తాము? ఆపోజిట్. మనం ఆల్రెడీ చెప్పాము, ఏదైతే తగ్గుతుంది అంటే ఏదైనా మనకి సంథింగ్ టేకింగ్ అవే ఫ్రమ్ అవర్ అకౌంట్, అంటే ఏదైనా మనకి ఒక ట్రాన్సాక్షన్ ఉండి మన దానివల్ల మనకి తగ్గుతుంది, అంటే ఏదైనా తగ్గుతుంది అంటే మనం ఏం చేస్తామంటే క్రెడిట్. అదైనా బర్డెన్ అయి ఉండొచ్చు,
ఇప్పుడు డిక్రీజ్డ్ అసెట్స్ అనుకోండి ఉండొచ్చు అన్నాను. ఎందుకని? ఎక్స్పెన్సెస్ తగ్గాయి అంటే ఖర్చు తగ్గిందంటే బర్డెన్ తగ్గింది అనగానే మనం ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. ఎసెట్స్ తగ్గిపోయాయి అనుకోండి, క్రెడిట్ చేస్తాం. అంటే సేల్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ సేల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అన్న ఆటోమేటిక్గా సేల్స్ అనగానే మనం ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం, ఎందుకంటే తగ్గింది. అలాగే లైబిలిటీస్ పెరిగాయి అంటే అప్పుడు ఏం చేస్తాం మనం? తగ్గాయి అంటే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే లైబిలిటీస్ పెరిగాయి అని అర్థం కాదు. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. అంటే ఏదైనా మనకి టేక్ అవే అంటే తీసేస్తుంది, తగ్గాయి, డిక్రీజ్ అయ్యాయి అంటే మనం ఏం చేస్తాము అంటే అప్పుడు క్రెడిట్ చేస్తాము. ఇంక్రీజ్ లైబిలిటీస్ అన్నాం. ఇంక్రీజ్ లైబిలిటీస్ అంటే ఆటోమేటిక్గా లైబిలిటీస్ ఇంక్రీజ్ అయ్యాయంటే అసెట్స్ తగ్గాయి. ఇక్కడ దానికి ఆపోజిట్ అదే కదా, అసెట్స్ తగ్గిపోయాయంటే ఆటోమేటిక్గా మనం అందుకని క్రెడిట్ చేస్తాము. ఓకేనా? అంటే డెబిట్ అంటే ఏదైనా పెరిగింది అంటే మనం డెబిట్ చేస్తాము, ఏదైనా తగ్గింది అంటే మనం క్రెడిట్ చేస్తాము. ఖర్చు తగ్గినా లేదా అసెట్స్ తగ్గినా ఏదైనా సరే తగ్గింది అంటే క్రెడిట్ చేస్తాము. ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఆల్రెడీ అకౌంట్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అవునా? ఇప్పుడు అకౌంట్ అనేది 2 టైప్స్లో, అకౌంట్ అంటే ఖాతా, అదేంటి అన్నీ చెప్పుకున్నాం కదా, అది గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఈ అకౌంట్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. ఒకటేమో పర్సనల్ అకౌంట్, ఇంకోటేమో ఇంపర్సనల్ అకౌంట్. ఫస్ట్ది పర్సనల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్ మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ అయింది. ఏంటంటే న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. ఓకేనా? మళ్ళీ ఇంపర్సనల్ ఏమో రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్గా డివైడ్ అయి ఉన్నాయి. ఓకేనా? మరి ఏంటి అనేవి చూద్దాం. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంట? పర్సనల్ అకౌంట్స్ రిలేటెడ్ టు పర్సన్స్, పేర్లోనే ఉంది. పర్సన్స్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా మనం పర్సనల్ అకౌంట్ కింద చూపిస్తాము. ఓకేనా? మరి న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అంటే కంటికి కనపడే పర్సన్స్. కంటికి కనపడే వాళ్ళు అంటే ఎవరు? హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా? హ్యూమన్ బీయింగ్స్ యొక్క పర్సనల్ అకౌంట్ని న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ అకౌంట్, సీత అకౌంట్. రామ అనే ఒక్కడికి ఒక ఖాతా ఉంది. ఓకేనా? రామ అకౌంట్. రీత అనే ఆవిడికి ఒక ఖాతా క్రియేట్ చేసాం మనం, రీత అకౌంట్. ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ఇది ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి అంటే మనం యాక్చువల్లీ మన అకౌంటింగ్ భాషలో ఏంటంటే ఒక బిజినెస్ని ఒక సపరేట్ ఎంటిటీగా చూస్తాం. అంటే బిజినెస్ని కూడా ఒక పర్సన్గా చూస్తాం. ఒక కంపెనీ అయి ఉండొచ్చు, అది ఓకే, ఏదైనా ఒక బ్యాంక్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే వాటిని పర్సన్స్ కింద చూస్తాం మనం. ఓకేనా? దాన్ని ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అంటారు. మనం మామూలుగా కూడా మనం బిజినెస్ని కూడా ఒక పర్సన్ కింద చూడడాన్ని బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్లో వస్తుంది. అది మనం కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్లో తెలుసుకుందాం. ఓకేనా? ఇది మట్టికి ఇప్పుడు గుర్తుంచుకోండి. మనం ఏదైనా బిజినెస్ని కానీ ఎంటిటీస్ని కానీ ఏదైనా సరే మనం ఒక ఆర్టిఫిషియల్ పర్సన్స్ కింద చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్, గవర్నమెంట్, కంపెనీస్, కోఆపరేటివ్ సొసైటీస్ అన్నీ కూడా మనం పర్సనల్ అకౌంట్ కింద వస్తాయి. బాగా గుర్తుంచుకోండి. మనకి బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్ కింద వస్తుంది. మనం పర్సనల్ అకౌంట్ ఫామ్లో యూజ్ చేయాలి అప్పుడు, గోల్డెన్ రూల్స్లో. ఇది బాగా గుర్తుంచుకోండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఇది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. అంటే ఒక పర్సన్ని వాటిని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట ఈ అకౌంట్స్. అంటే ఒరిజినల్గా పర్సన్స్ కావు, కానీ పర్సన్స్ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి ఇవి పర్సనల్ అకౌంట్ అయ్యాయి. మరి అవి ఏంటి అనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ లైబిలిటీ, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా పే చేయాలనుకోండి, రెంట్ పే చేయాలి లేదా శాలరీస్ పే చేయాలి. కంపెనీ సామాన్యంగా ఏం చేస్తుంది? శాలరీస్ ఇస్ అన్ ఎక్స్పెన్స్ పే చేయాలి. అందరికీ పే చేశారు, కానీ ఒక రమేష్ అనే ఆయనకి పే చేయలేకపోయారు అనుకోండి. అది నెక్స్ట్ మంత్లో పే చేస్తాం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మన క్యాషియర్ ఎవరైనా వచ్చి ఏమండి అందరికీ పే చేసేసాము మనం అంటే మనం అన్నాం, లేదండి పలానా రమేష్ అనే ఆయనకి మనం శాలరీస్ పే చేయలేదు. అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటారు వీటిని. అంటే ఏంటి? మనం డ్యూ ఉన్నాం, పే చేయాల్సింది ఇంకా పే చేయలేదు, వాటిని అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటారు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు లేదా లైబిలిటీస్ అంటారు. ఓకేనా? ఇవి మన పర్సన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సామాన్యంగా మనం శాలరీస్ పే చేసామంటే నార్మల్లీ శాలరీస్ అకౌంట్ అంటాం, కానీ ఇక్కడ పర్టికులర్గా ఒక పర్సన్ని రిప్రజెంట్ చేస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్కి శాలరీ పే చేయాలండి అని మాట్లాడతాం, అవునా? అంటే ఏంటి? ఒక పర్సన్ని ఇవి రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి ఇవి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ అయ్యాయి అనమాట.
పర్సనల్ అకౌంట్స్. ఇంపర్సనల్ అంటే పేరులోనే ఉంది, పర్సన్స్ కానివి అని అర్థం అనమాట. రియల్ అకౌంట్ ఫస్ట్ వన్. రియల్ అకౌంట్ అంటే ఏంటంటే ఈ అకౌంట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే అసెట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? అంటే అసెట్స్కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనం రియల్ అకౌంట్లో చూపిస్తాము. రియల్ అకౌంట్ ఏం చూపిస్తుంది అంటే రియల్ అకౌంట్ రిలేట్స్ టు అసెట్స్ ఆఫ్ ద ఫర్మ్. రియల్ అకౌంట్ అసెట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని రియల్ అకౌంట్లో మనం చూపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, ఇవన్నీ కూడా మనకి రియల్ అకౌంట్ కింద వస్తాయి. క్యాష్ అనేది మనకి అసెట్స్ కింద వస్తుంది. ఓకేనా? అది మాత్రం గుర్తుంచుకోండి. క్యాష్ అనేది మనకి ఏంటి? అసెట్. ఓకేనా? క్యాష్ బ్యాంక్లో ఉన్నా లేదా క్యాష్ ఇన్ హ్యాండ్లో ఉన్నా అంటే ఏంటంటే చేతిలో ఉన్న ధనమైనా లేదంటే బ్యాంక్లో ఉన్న ధనమైనా మనకి రియల్ అకౌంట్ కింద వస్తుంది. అన్ని కూడా ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, అన్ని ఏ వెసెట్స్ అయినా సరే అవి మనం రియల్ అకౌంట్ కింద వస్తాయన్నమాట. నెక్స్ట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో మనకి ఏమేమి వస్తాయంటే ఎక్స్పెన్సెస్, లాసెస్, గెయిన్స్, రెవెన్యూ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. మన ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఖర్చులు. లాసెస్ అంటే నష్టాలు మనకి. అలాగే గెయిన్స్ అంటే లాభాలు. రెవెన్యూ అంటే మనకి ఆదాయం. ఇవన్నీ కూడా మనం నామినల్ అకౌంట్ కింద వస్తాయి. ఏదైతే మనకి నామినల్ అకౌంట్లో నెట్ రిజల్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది ఎక్స్పెండిచర్స్ అన్ని మనం ఏమనుకున్నాం? నామినల్ అకౌంట్ కింద వస్తాయి అన్నాం. దాంట్లో ఏదో బ్యాలెన్స్ మిగిలింది, దాన్ని మనం ఎక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తామంటే ఆ బ్యాలెన్స్ ఎక్కడ చూపిస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాము అని చెప్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడతో మనకి అకౌంట్స్ అనేవి అయిపోయాయి. అకౌంట్స్ 3 టైప్స్. ఒకటి ఏమేమి తెలుసుకున్నాము? పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్గా డివైడ్ అయ్యాయి. పర్సనల్ అకౌంట్లో మనం న్యాచురల్ పర్సన్ చూసాం, ఆర్టిఫిషియల్ రిప్రజెంటేటివ్ పర్సన్స్ చూసాం, అలాగే రియల్ అకౌంట్ చూసాము, నామినల్ అకౌంట్ చూసాం. నెక్స్ట్ మన వీడియోలో మనం ఏం చూస్తామంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్, ఇలా మిగతా బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ అన్ని మనం పార్ట్ 2లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.